సార్ మీరు టీజేఏసీ చైర్మన్‌గా వేలాది, కోట్లాది మందిని ఏకతాటి మీదకి తీసుకొచ్చారు. రాష్ట్రం తీసుకురావడంలో ఖచ్చితంగా మీది కీలక పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ స్థాపించినా గాని టీజేఎస్ మీరు ఒంటరి పోరే చేయాల్సొచ్చింది. అరెస్ట్‌లు, నిర్బంధాలను ఎదుర్కోవాల్సొచ్చింది. అయినా ఎందుకు మీ వెంట పెద్దగా జనం రాలేదు? అంటే కేసీఆర్ నాయకత్వాన్నే నమ్మారా? మన కోదండరాం గారి కంటే కూడా? ఇప్పుడు అది ప్రభుత్వం కదా. సహజంగానే ప్రభుత్వంతో అవసరం ఉంటుంది, పనులుంటాయి, నమ్ముతారు. కానీ మేము లేవనెత్తిన చాలా విషయాలకు అంగీకరించిండ్రు కూడా జనం. అంగీకరించిండ్రు. కరెక్టే మీరు అన్నట్టు. అధికార దుర్వినియోగం జరుగుతుంది, వనరుల దోపిడీ జరుగుతుంది, ప్రజల పట్ల ప్రభుత్వం దురుసుగా వ్యవహరిస్తున్నది. ఇవన్నీ ప్రజలు నమ్మిండ్రు కాబట్టే 2023లో ఓడించిండ్రు కూడా మేము చెప్పిన మాట నమ్మి. వాస్తవానికి మేము ఒక పని ఏం చేయగలిగినామంటే తెలంగాణ రాజకీయ ఎజెండా మీద ఏ అంశాలు ఉండాలనేది మాత్రం మేము నిర్ధారించగలిగినాం. నిరుద్యోగ సమస్యను, రైతుల సమస్యలను, నిర్వాసితుల సమస్యలను బలంగా లేవనెత్తినం. వాటిని ఎజెండా మీద పెట్టగలిగినాం. అవి చర్చనీయాంశాలుగా కొనసాగినాయి. రాజకీయాల్లో చర్చ వాటి చుట్టూ తిరిగింది. అది మా కాంట్రిబ్యూషన్గా ఉన్నది. మాది రాష్ట్ర రాజకీయాలకు మా తోడ్పాటు కనబడుతూ ఉంటుంది మీకు. కానీ వాస్తవం ఇంకొక కోణం నుంచి చూసినప్పుడు డబ్బులు కేంద్రంగా రాజకీయాలు జరుగుతావు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ డబ్బులు కేంద్రంగా రాజకీయాలను తిప్పిండు. రాజకీయాన్ని కూడా ఒక వాణిజ్య వ్యాపార కార్యకలాపంగా మార్చి పారేసింది. ఆ కార్యకలాపంగా నడపకూడదనే మేము అనుకున్నాం. రాజకీయాలు అనేవి ప్రజాహితాన్ని కోరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కార్యకలాపంగా ఉండాలే తప్ప అది డబ్బు సంపాదించుకునే స్వార్థ రాజకీయంగా మారకూడదు అని మేము కోరుకున్నాం. మేము అట్లా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆ స్థాయిలో మేము ఎదగటం కుదరలేదు. మాకు కుదరది కదా, మాకు తెలుసు అది. ఆ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ఒక నైతిక శక్తిగా మేము నిలబడి ప్రజల తరఫున వాస్తవాలు తెలియజెప్పే ఒక దిక్సూచిగా మేము పనిచేస్తూ వచ్చినాం. సార్ మీ వ్యక్తిగత కారణాలని పక్కన పెడితే 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందంటారు? అంటే ఏ కారణాల కోసమైతే దేనికోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ ఆశలు, ఆశయాలు సిద్ధించాయంటారా? అవి సిద్ధించకనే కదా ఘర్షణ. మేము ప్రధానంగా తెలంగాణ అనేది ప్రజలందరి పోరాటం వల్ల ఏర్పడ్డది. కేసీఆర్ ఏం చేసిందంటే ఆ ప్రజా పోరాటం అనే దాన్ని పక్కన పెట్టి దాన్ని కేవలము ఒక తన వ్యక్తిగతమైన కృషి వల్ల సాధించిన వ్యవస్థగా ఒక రాష్ట్రంగా చూపించుకోవటం మొదలుపెట్టిండు. అందుకని ఇంకా ప్రజలు ఎవరికీ లేదు, నా ఒక్కరికే అవగాహన ఉంది కాబట్టి నేను ఒక్కరిని తెలంగాణను అభివృద్ధి చేయగలను, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా తెలంగాణకు ఆటంకం సృష్టించే లక్ష్యంతో జరిగే ప్రయత్నమే తప్ప అది వేరొకటి కాదు అని ఆయన ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం పైన వేరెవరిని మాట్లాడకుండా నోరు మోయించటం, దబాయించటం మొదలుపెట్టాడు. అట్లా ఆయన చేయటం మొదలైన తర్వాత ఏమైందంటే ఇక అక్కడ అవకాశం లేదు, వేదికలు లేవు, మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక సహజంగానే ఆయననే దాన్ని నియంత్రిస్తూ తన ఇష్టానుసారంగా తెలంగాణను శాసిస్తూ పాలించటం మొదలుపెట్టాడు. ఆ పాలించటం వల్లనే ఆయన ప్రజల్లోకి దూరమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గరగా ఉంటేనే ఏ పార్టీ అయినా మనగలుగుతుంది. ఆ క్రమంలో ఆయన ప్రజలకు దూరమై పోయిండు. మొట్టమొదట ప్రజలకు సంబంధం లేకుండా అని ఇష్టానుసారంగా వనరులను ఉపయోగించుకోవటం తన స్వార్థ ప్రయోజనాల కోసం అదే జరిగింది. చివరాఖరికి మాట్లాడిన వారిని దబాయించి నోరు మోయించటం. ఈ కారణాల వల్ల ప్రజలు ఏమనుకున్నారంటే ఇది మన ప్రభుత్వం కాదనే అభిప్రాయానికి వచ్చింది. కేసీఆర్ ఏమో తెలంగాణ తన జేబు సంస్థ అనుకున్నాడు. తన ఇష్టానుసారంగా అనుభవించే అధికారం తాను పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తనకు మాత్రమే ఉందని గట్టిగా ఆయన ఆ ఆలోచనతోనే ఆ రకమైనటువంటి ప్రొపగండా చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసిండు. ఆ సాధించిన పెత్తనాన్ని తన స్వార్థానికి వాడుకున్నాడు. తెలంగాణ ఆయన ఇంటి సంస్థ కాదు కదా, ఇది ప్రజలందరి. తెలంగాణ అభివృద్ధి ప్రజల కోసం జరగాలి, ప్రజలందరికీ తెలంగాణ వల్ల మేలు జరగాలి. అది మర్చిపోయిండు కేసీఆర్. అది మర్చిపోవటం వల్ల జరిగిన సమస్య. గురజాడ అప్పారావు గారు అంటారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలే. ఈ తెలంగాణ ప్రజల కోసం ఇది ఉపయోగపడాలి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. కాబట్టి జరిగిన వాస్తవం ఏంటంటే అందరం కొట్లాడితే వచ్చిన తెలంగాణ ఒకరి ఇంటి సొంత ఆస్తిగా మారిపోవటం వల్ల ప్రజలతో ఆయనకు ఉన్న దూరం పెరిగింది. ఆ దూరం పెరగటం వల్ల ప్రజలు కూడా కేసీఆర్ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అట్లా ఆయనను ఊడగొట్టారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏం నేర్చుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను ప్రజల కోసం అభివృద్ధి చేసి ఉంటే
సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు అంటే నేను అడిగితే నేను కాళేశ్వరం తేలేదా, 24 గంటలు కరెంట్ ఇయ్యలేదా అని చిట్టా చదువుతాడు. కానీ జరిగింది ఏంటంటే, ఒకటి ఏది చేసినా ఆయన దయతలిచి ఇస్తే మనం తీసుకోవాలి, అడగటానికి వీల్లేదు. దాన్ని ఎవరు సహిస్తారండి ప్రజాస్వామ్యంలో? అది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే, వాస్తవానికి ప్రజలకు దక్కిన దానికంటే ఏది చేసినా కార్పొరేట్ రంగానికి కాంట్రాక్టర్లకు ఇచ్చినంతగా, లబ్ధి చేకూర్చినంతగా ప్రజలకు మేలు చేయలేదు. ఈ కారణాల వల్ల ప్రజలు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, కానీ మనకు పెడతలేరు అనే కోపంతో ఆయనను ఓడగొట్టారు. సరే, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత అరెస్ట్ అనేది జరిగింది ఈ లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు దానికి బీఆర్ఎస్ చెప్తున్న భాష్యం ఏంటంటే, బీజేపీ ఒత్తిళ్లకు మేము తలొగ్గకపోవడం వల్ల ఈ అరెస్ట్ జరిగింది అంటున్నారు. ఇది నిజమేనంటారా? మీరు ఒప్పుకుంటారా ఈ వాదనలతో? ఈ అరెస్టుకు రెండు పార్శ్వాలు చూడాలి మనం. ఒక పార్శ్వం ఏంటంటే, ఒక అధికారాన్ని కేవలం స్వార్థం కోసం వాడుకోవటం అనేది కేసీఆర్కి అలవాటు అయిందన్నాం కదా. ఆ అలవాటు వల్లనే కవిత కూడా తనకు దొరికిన పరపతిని, తనకున్న పదవులను కేవలం వ్యాపారం కోసం వాడుకున్నది. ఢిల్లీ వెళ్ళి అక్కడ మద్యం పాలసీని మార్పించి ఆ మద్యం పాలసీ వల్ల తాము లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. షాపులు పెంచాలి, మీకు బాగా తెలిసి ఆ విషయం, కాబట్టి షాపులు పెంచాలి, వ్యాపారం విస్తరించుకోవాలి, ఆ మద్యం పాలసీ వల్ల తాము లాభపడాలి అని ఆలోచన చేశారు, ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రభావితం చేయటం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు కారణంగా ఆమె ఈ కేసులో ఇరుక్కున్నది. దాని నుంచి ఇంకా మినహాయింపు ఇవ్వటానికి వీల్లేదు. అది ఆమె చేసిన నేరం. ఇంకా ఈ నేరం విషయంలో నేను ఇదేమి మన్నించటానికి నేను సిద్ధంగా లేను. ఇట్లాంటి నేరం చేయటం అసలు క్షమించరానటువంటి ఒక నేరం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు శిక్ష పడవలసిందే. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నదంటే, రాజకీయంగా తన అవసరాన్ని బట్టి ఈ కేసులను తిరగటం, కేసులు నడపటం అనేది జరుగుతున్నది. అది చాలా పెద్ద తప్పిదం. ఇప్పుడు మొన్న చూస్తే శరత్ చంద్రారెడ్డి కూడా ఇందులో ఒక ముద్దాయి. కానీ శరత్ చంద్రారెడ్డికి ఏం చేసిందంటే మినహాయింపు ఇచ్చి ఆయన వాళ్లకు అప్రూవర్గా మార్చుకొని ఆయనను సాకుగా పెట్టుకొని, కవితను ఆమెను సాకుగా పెట్టుకొని కేజ్రీవాల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం అనేది ఇక్కడ జరిగింది. ఈ రాజకీయంగా దుర్వినియోగం చేయటం, ఉపయోగించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఇట్లా ఆమె మీద కేసు నడపాలి, ఇంకా దాంట్లో మనం రెండో అభిప్రాయం లేదు. కానీ అరెస్టు వ్యవహారం అంతా తమ రాజకీయ అవసరాల కోసమే దాన్ని నడిపినరు తప్ప వాస్తవంగా చట్ట ప్రకారం మాత్రం వాళ్ళు వ్యవహరించట్లేదు. ఎప్పుడు అరెస్టు చేయాలో అప్పుడు వదిలిపెట్టారు, ఎప్పుడు వాస్తవానికి అవసరం లేదో అప్పుడు అరెస్టు చేసి ఈ కేసును దాన్ని కేజ్రీవాల్ అరెస్టు కోసం దాన్ని వాడుకోవటం, ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ అవసరం లేదనుకుంటే కవిత అరెస్ట్ కూడా అవసరం లేకపోతుండే. కానీ కేజ్రీవాల్ మీద కక్ష సాధింపుతో ఈ ఎన్నికల్లో దెబ్బ కొట్టి ఆయనను ఓడించి తాము లాభపడాలనే ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది ఇవాళ ఈ ప్రక్రియను వాళ్ళు నడపటానికి మూలం కారణంగా ఒక అవసరంగా వాళ్ళు ఈ కేసును వాడుకుంటూ ఉన్నారు తప్ప, రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప చట్టపరంగా వాళ్ళు నడుచుకోవటానికి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికి ప్రయత్నించట్లేదు. దాన్ని మాత్రం మనం తప్పుపట్టవలసింది.